హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ పచ్చికారం స్టఫింగ్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా నాటి కోడిగుడ్లను పర్ఫెక్ట్గా ఎలా బాయిల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని నాటి కోడిగుడ్లను జాగ్రత్తగా వాటర్లో పెట్టండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టి నీరు బాగా మరిగే వరకు ఉంచండి. నీరు మరిగిన తర్వాత 10 to 12 మినిట్స్ బాయిల్ చేయండి. నాటి కోడి గుడ్ల పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ సమయం పడుతుంది. గుడ్లు ఉడికిన తర్వాత వెంటనే వేడి నీటిని తీసేసి చల్లనీటిలో 5 నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే పెంకు సులభంగా వస్తుంది. ఇలా అన్ని ఎగ్స్కి పెంకు తీసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా 2 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చికారం స్టఫింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, కొన్ని దిల్ లీవ్స్, అలాగే కొన్ని పుదీనా ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చికారాన్ని ఒక చిన్న స్పూన్ సహాయంతో గుడ్డు 2 ముక్కల మధ్య స్టఫ్ చేయండి. అన్ని గుడ్లకు ఇదే విధంగా పచ్చికారం నింపండి. ఇంతే, ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ పచ్చికారం రెడీ. ఇది స్నాక్గా లేదా సైడ్ డిష్గా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.